వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరు గ్రామ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సెంటర్లో ఉన్న వడ్లను తరలించేందుకు ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే రోజుకు 4 లారీలను లోడ్ చేయాలని సూచించారు. ప్రస్తుతానికి 10 మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారని అధికారులు తెలుపగా మరో 5 మందిని కూలీలను పెంచి వారం రోజుల్లోగా వడ్లు తరలించాలని ఆదేశించారు. వర్షం కురిస్తే వడ్లు నాని రైతులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. गाड़ी కూడా బాగుంది ఇది 70% వచ్చింది ఇది ఇంకా రాలేదా ఇవాళ ట్రై చేసి నాచరే ఏ బాబా 70 వచ్చాయి ఎందుకు కొన్నాయి భూమి పచ్చిగా మాది చేస్తాను మీరు ఏమో వాళ్ళ మా అమ్మ వాళ్ళకి ఇస్తాం మేము చేస్తున్నారు సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. పోయిన వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుందని మెయిన్గా ఏంటంటే అందరం హెల్ప్ చేసుకుంటాం పక్క పెడదాం. ముఖ్యంగా చాలా ఎక్కువ ప్యాడ్ ఉంది. మీరు రోజు 4 లారీలను టార్గెట్ చేయండి. మీరు 4 లారీలు పంపించే బాధ్యత మాది. ఫస్ట్ హమాలీస్ని పెంచుకోండి. ఎక్కడో సెంటర్లు అయిపోయినారు కదా వాళ్ళని తెలుసుకొని హమాలీస్ని పెంచుకోండి. రోజు 17% మాయిచర్ వచ్చిందనుకో అది వెంటనే పంపించేసారు. 70 పంపించేసారు. 17% మాయిచర్ వచ్చి ఒక రోజు మన దగ్గర రావచ్చు. వారం రోజుల తర్వాత ఎంతైనా వర్షం రావచ్చు. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనవసరంగా ఇబ్బంది పడతాం అందరం. అదే అంటున్నాను. కాబట్టి ఈ వారం రోజులలో మ్యాక్సిమం మొత్తం కంప్లీట్ చేసి పక్క జరగాలి. ఇంకా ఎట్లు వేరే తర్వాత చూసుకుందాం. ఇక్కడ ఉన్నాయా లేకపోతే పాపం వీళ్ళంతా కూడుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత వచ్చే దాని గురించి ఆలోచిద్దాం. కానీ వచ్చిన దాన్ని అయితే కాపాడుకుందాము. దాని గురించి ఆలోచన తర్వాత అదే అంటున్నాను. ఇంకోటి ప్రాక్టీస్ బాగాలేదు సార్. మనకు కరెక్ట్ ఏప్రిల్ లాస్ట్ కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాం. ఈ మేలో ఏప్రిల్కి వచ్చే ఫస్ట్ వీక్ వరకు హార్వెస్టింగ్ అయిపోయి బాగుంటుంది. నాకు అలవాట్లేదు ఈ మొత్తం అనుకోండి. వాళ్ళ దగ్గర అమ్మాయి సరిపోతలేదు. 5 days ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. ఎవరిది డిసిఎంఎస్ వాళ్ళ ఇక్కడ అమ్మాయి పెంచాలి. రేపటికి మీరు 10 మంది రాకు ఇంకో 5 మందిని యాడ్ చేయాలి. సరే 22 మంది అని చెప్పినాం సార్ మొన్న వచ్చినప్పుడు. 22 మంది ఒకరేమో పేమెంట్ చేస్తారు, ఒకరేమో లోడ్ చేస్తారు. మీరు అమ్మ రోజు 4 లారీలు ఇక్కడ డెడికేట్ చేయండి. 4 లారీలు రేపటి నుంచి అమ్మ మీరు రేపటి నుంచి మీకు 4 లారీలు ఇస్తాం మేము. రేపటి నుంచి మేము 4 లారీలు ఇస్తాం మీకు తప్పకుండా. రేపటి నుంచి 4 లారీలు చేసినట్టు మీరు ప్లాన్ చేయాలి. సాయంత్రం నాకు ప్లాన్ చేయండి. అంటే ఈరోజు చేసుకున్న ప్లాన్ రేపు వర్కౌట్ అవ్వాలి. రేపటి నుంచి